అందరికి నమస్కారం అండి. మొన్న అశ్వరపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్, నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నార్కెట్పేటకు సంబంధించి మైబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నిరుపేద కుటుంబమైన దళిత ఎస్ఐ, యువ ఎస్ఐ కష్టపడి ఉన్నతంగా చదువుకొని ఉన్నతంగా ఉద్యోగాన్ని సంపాదించుకొని దళిత జాతిలోనే గౌరవంగా బతుకుతున్న ఎస్ఐని ఈరోజు అశ్వరపేట సిబ్బంది మింగేయడం జరిగింది. సిఏ గారికి అక్కడ స్థానికంగా ఎవరైతే ఆంధ్ర కానిస్టేబుల్లో నలుగురైతే ఉన్నారో, తెలంగాణ సాధించుకున్నా కానీ ఆంధ్ర కానిస్టేబుల్ పెత్తనం ఏంది ఇంకా తెలంగాణ మాకు అర్థమవుతలేదు. ఏదైతే కానిస్టేబుల్ చెప్పిన మాయ మాటలను సిఐ నమ్మి ఎస్ఐ మీద ప్రతి ఒక్క విషయంలో హరాస్మెంట్ అనేది చేయడం జరిగింది. దీనికి ఎస్ఐ మానసికంగా కుంగిపోయి మనోవేదనకు గురయ్యి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇచ్చిన, ఎక్కడ పట్టించుకొని వేయడం జరిగింది. గమనించవచ్చు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు అగ్రకులాలది కొంత పెత్తనం నడుస్తుందని, కొంతమంది అధికారులు పెత్తనం చెలాయిస్తుంటారని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇది ఒక పోలీస్ శాఖకే పరిమితం కాలేదు, గవర్నమెంట్ ప్రతి ఒక్క శాఖలో ఇది ఉంది. ఇలాంటి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, ఆదివాసులు ఇలా ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తుంటే ఇలాంటి అధికారుల చేతులలో మింగలేక కక్కలేక జీవితాన్ని ఇలా ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతూ జీవితం సాగిస్తున్నారు. అధికారుల దృష్టికి పోతే ఉన్నతాధికారులు ఏమంటారు, అగ్రకులాల నాయకులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనోవేదనకి ఇలాంటి ఎంతో మంది అధికారులు. ఈరోజు శ్రీనివాస్ గారిది చివరి మరణం కావాలా. మీరు గమనించవచ్చు, ఇలాంటి ఉద్యమాలు, దళితోద్యమాలు, చెండూరు కానీ, కారం చెడు కానీ ఇలాంటి అణచివేత చేసినప్పుడే తిరగబట్టి ఉచ్చాబోయించిన ఒక్కొక్క నా కొడుకుకి మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఏ శాఖ కానీ, అది ప్రైవేట్ రంగం కానీ, గవర్నమెంట్ రంగం కానీ, ఏ రంగం కానీ, ఎప్పుడైనా అనగాని వర్గాలు కానీ, దళితులు కానీ, ఆదివాసులు కానీ, వెనుకబడిన వర్గాలని చిత్రహింస చేయాలన్నా, మానసికంగా వేధించాలన్నా కానీ యువత ఊరుకోరు. ఈ సభాముఖంగా ములకలపల్లి యువత సాక్షిగా నేను చెప్తున్నాను. ఇలాంటి విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత దూరమైనా ప్రయాణిస్తాం, ఎంతటైనా తెగిస్తాం. ఇదే మా శపథం. జై భీమ్.